ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం 7వ స్కందం 7వ అధ్యాయం 49వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు తన మిత్రులకి, అదే అసురపుత్రులకి, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భక్తి చేసుకోవాలి అందుకనే అనేసి ఇప్పుడు బోధిస్తారనమాట. సో మనము 49 నుంచి చూద్దాం ఇప్పుడు. సర్వేషామపి భూతానాం ఆత్మేశ్వరః ప్రియః భూతేర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవ సంనితః. తో భగవంతుడు పరమాత్ముడు, అవునా, మనం ఆత్మ, భగవంతుడు పరమాత్ముడు. ఇంకా ప్రతి ఒక్క జీవాత్మ, మనం కూడా భగవంతుడి నుంచే వచ్చాం, ఆత్మ కూడా అన్ని భగవంతుడి నుంచే పుట్టుకొచ్చాయి. కాబట్టి ఈ శరీరము, ఈ ఆత్మ యాక్చువల్లీ అన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. కాబట్టి భగవంతుడు నియంత్రణ అందరినీ చేస్తాడు. అలాగే భగవంతుడు అందరికీ ప్రియమైనవాడు. అంటే చెప్పేది అదనమాట ప్రహ్లాద్ మహారాజు, మనకు చాలా ప్రియమైన వారు భగవంతుడు. సో వారికే మనం భక్తి చేసుకోవాలి. ఆయన నుంచే మనం వచ్చాము. మన శరీరం కానీ, మొత్తం ప్రకృతి కానీ అంతా కూడా ఆయన నుంచే సృష్టించబడింది. ఆయన యొక్క వివిధ శక్తులు, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, ఈ ప్రధానంగా ఈ 3 శక్తుల ద్వారానే మొత్తం మనము, ఈ సృష్టి అంతా కూడా ఉంది. కాబట్టి ఇంకా భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో కూడా నివసిస్తున్నాడు. మనం ఏ శరీరం తీసుకున్నా కానీ ఆ శరీరంలో మనతో పాటు ఎవ్వరు లేకున్నా కానీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. అవునా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారుణాని మాయయా. సో ఈ విధంగా ఇదొక యంత్రం, ఈ శరీరం అనేది ఒక యంత్రం. ఈ యంత్రం తీసుకొని మనం పనిచేస్తున్నాం. ఈ యంత్రం ద్వారా మనం ఈ యంత్రంలో నివసించి మనం వర్క్ చేస్తున్నాం. సో అలాగే ఈ యొక్క శరీరంలో పరమాత్ముడు కూడా
నివసిస్తున్నాడు మనతో పాటు. మనం ఎలాగైతే ఒక కారు తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ బయలుదేరతామో, అలాగే ఇప్పుడు శరీరంలో మనం నివసించి ఇది ఒక మనకు వాహనం లాంటిది అనమాట. ఈ వాహనం లాంటిది. సో ఇందులో మనం ప్రయాణిస్తున్నాము. మనతో పాటు భగవంతుడు కూడా ప్రయాణిస్తున్నాడు పరమాత్మ రూపంలో. కాబట్టి అంటే ఎప్పుడు మీతో పాటు ఉంటాడు. అంటే భగవంతుడు మనకి ఎంత ప్రియమైన వాడు, మనకి ఎంత దగ్గరగా ఉన్నవాడు పరమాత్ముడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. అదే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట. మీరు అందుకనే భగవంతుడికి శరణాగతం అవ్వండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టట్లేదు. అంటే మనమే భగవంతుడిని వదిలేసాం, కానీ భగవంతుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు కూడా. మనం ఈ శరీరంలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా మిగతా వాళ్ళందరూ చేంజ్ అయిపోతారు, కానీ భగవంతుడు పరమాత్మ రూపంలో మాత్రం ఆయన ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు. ఆయన చేంజ్ అవ్వరు ఎప్పుడు. సో అందుకనే ఆయన చెప్తున్నారనమాట, దేవోసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ వా భజన్ ముకుంద చరణం స్వస్తిమాన్ స్యాద్యతా వయం. సో అనువాదం, ఒక దేవత, అసురుడు, మనిషి, యక్ష, గంధర్వ ఎవరైనా సరే ఈ యొక్క సృష్టిలో ఎవరైతే భగవంతుడి ముకుంద పాదపద్మాలకు సేవ చేసుకుంటారో, ఎవరైతే ఆయన ముకుంద ఎందుకంటారంటే ఆయన ముక్తిని ప్రసాదించగలడు. కాబట్టి అదే ఆయనకి స్వస్తిమాన్ స్యాద్యతా వయం. స్వస్తి అంటే ఆస్పీషియస్నెస్ అనమాట, మంగళదాయకం. స్వస్తిమాన్ అంటే అన్నిటికన్నా మంచి స్వస్తి అంటే అన్నిటికన్నా మంగళదాయకమైనది ఏంటి అంటే మనం భగవంతుడికి ఎవరైనా సరే వారికి అంటే మన జీవితంలో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏం చేస్తే మనకు మన మంగళం జరుగుతుంది అంటే అది భగవంతుడికి భక్తి చేసుకుంటే, లేకపోతే సేవ చేసుకుంటే. సో అంతకన్నా మంచి సిచ్యువేషను, మంచి పరిస్థితి, శుభమైన పరిస్థితి, పవిత్రమైన పరిస్థితి ఉండదన్నమాట ఇంకా. సో ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ ఆయన సొంతంగా భక్తి చేసుకొని వేరే వాళ్ళ తల మిత్రులందరికీ కూడా ప్రచారం చేస్తున్నాడు అన్నమాట. అంటే మనము అసుర సమాజంలో ఉన్నా కానీ అసురులుగా ఈ పుట్టి కూడా మనం భక్తి చేసుకోవచ్చు. సో భక్తి చేసుకోవడానికి మనిషే అవసరం లేదు. మనిషి ఉండొచ్చు, దేవత అయినా ఉండొచ్చు, లేకపోతే అసురుడైనా అయి ఉండొచ్చు, గంధర్వ, యక్ష, ఇలా ఏ జీవరాశిలో ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా భక్తి చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో. అలా చేసుకుంటేనే వాళ్ళకి అసలైన వాళ్ళు భాగ్యవంతులు. అప్పుడే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేకపోతే ఇంకా వేరే ఏం మంచి ఉండదు. నెక్స్ట్ 51, 52 శ్లోకాలు. నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాః ప్రీణనయా ముకుందస్య న వృత్తం న బహుజ్ఞాత న దాంతం న తపో నేజ్య న శౌచం న వ్రతాని చ ప్రీయతే మలయా భక్త్యా హరిర్ అన్యద్విడంబనం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నా ప్రియమైన మిత్రులారా, మీరు ఈ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేయగలరు, ఎలా ప్రసన్నం చేయలేరు. ఏదో నేను బ్రాహ్మణ పరివారంలో పుట్టాను, లేకపోతే నేను దేవతని, పెద్ద మహర్షిని, లేకపోతే నాకు చాలా పాండిత్యం ఉంది, నాకు చాలా శాస్త్రాలు తెలుసు, ఇవన్నీ కాదు అసలైన యోగ్యతలు, లేకపోతే కావాల్సినవి భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి. ఇవన్నిటి ద్వారా మనం భగవంతుణ్ణి ఆనందపరచలేము. అంటే నేను పెద్ద బ్రాహ్మణుణ్ణి, లేకపోతే పండితుణ్ణి ఇలా అని మనం ఫీల్ అయిపోతే, కాబట్టి భగవంతుడు నాతో ప్రసన్నుడై ఉన్నాడు అని మనం అనుకుంటే సరిపోదన్నమాట. అలాగనే మనము ఏవో దానాలు, తపస్సులు, యజ్ఞాలు, రకరకాల వ్రతాలు, ఇంకా అలాంటివి ఎన్నో రకాల కార్యాలు చేసి కూడా మనం భగవంతుడిని సంతృప్తిపరచలేమంట. మరి భగవంతుడు ఎలా సంతృప్తి పడతాడంటే, ఎలా? అనన్య భక్తి, అనన్యమైన భక్తి, శుద్ధ భక్తి ద్వారా భగవంతుడు మనం ఎప్పుడైతే శుద్ధతతో అన్యాభిలాషిత శూన్యం భక్తి చేస్తామో అప్పుడే భగవంతుడు మన ద్వారా సంతృప్తి చెందుతారు భక్తి. ఇంకా మీరు మిగతా ఏవి చేసినా చేయకున్నా కానీ పర్వాలేదు. ఎందుకంటే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట.
చాలామంది అనుకుంటారు నేను ఇంత పెద్ద వ్రతం చేశాను, లేకపోతే నేను ఇంత పెద్ద యజ్ఞం చేశాను కాబట్టి భగవంతుడు నా పట్ల ఎంతో సంతృప్తి చెంది ఉన్నాడు, అలా మనం ఊహించుకుంటే సరిపోదన్నమాట. సో ఈ విషయాన్ని కూడా గ్రహించాలి. అలా మనం ఊహించుకుంటే సరిపోదు. భగవంతుడు సంతృప్తి చెందేది మనము ఎంత శ్రద్ధతో, శుద్ధతతో, ఏకాంతతో, భక్తి ఏకాగ్రతతో భక్తి చేస్తున్నాము. ఎటువంటి వేరే కోరికలు లేకుండా, భౌతిక కోరికలు లేకుండా, భగవంతుడి సంతృప్తి కొంచెం కోసమే అని అనన్య భక్తి, అప్పుడే భగవంతుడు సంతృప్తి చెందుతారు. సో అందుకనే మనం ఏ కులంలో పుట్టాము, ఎవరింట్లో జన్మించాము, ఇవన్నీ కూడా పెద్ద విశేషం కాదు. మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత పాండిత్యం ఉంది, ఇదంతా కూడా అసలు ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అసలు ఇంపార్టెంట్ కాదనమాట భగవంతుడికి. అవునా? సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కరెక్టే. అంటే ఇప్పుడు మన దగ్గర మంచి వెహికల్ ఉన్నంత మాత్రాన మనము గమ్యానికి చేరుకుంటాము అని గ్యారెంటీ ఏం లేదు. అవునా? మంచి కారు ఉన్నంత మాత్రం సరిపోదు. అంటే మంచి కారు ఉందంటే మంచి సువిధలు ఉన్నాయి, అంతేగాని మనము గమ్యానికి వెళ్ళాలంటే కారు నడుపుకొని వెళ్ళాలి. అలాగే మనము జస్ట్ ఇవన్నీ మనకు నేను ఈ ఫెసిలిటీ ఉంది నా దగ్గర, నేను ఈ ధ్యానం చేశాను, తపస్సు, ఇవన్నీ ఏంటంటే దీని ద్వారా మనం భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. కానీ వీటి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందడం, భగవంతుడిని సంతృప్తి పరచడం చాలా ఈజీ. మనం శుద్ధ భక్తితో చేసుకోవాలి. సో మన భక్తి భావన ఆయన గ్రహిస్తాడనమాట. మీరు ఎలాగైనా భక్తి చేసుకోవచ్చు, మనము రకరకాల విధాలుగా నవవిధ భక్తి చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఆయనలో ఒకవేళ మనం అలా శుద్ధతతో భక్తి చేసుకున్నప్పుడు ఏదైనా చిన్న తప్పు జరిగినా, మిస్టేక్ జరిగినా కానీ భగవంతుడు దాని గురించి పెద్దగా పట్టించుకోడు. వీడు శుద్ధమైన చేతనతో భక్తి చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, అంత పెద్దగా పట్టించుకోవడం అనమాట. అందుకనే భగవంతుడు అంటారు భగవద్గీతలో, అపిచ్చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. అవునా? అంటే ఒకవేళ ఒక వ్యక్తి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బై మిస్టేక్ ఏదైనా చిన్న తప్పు జరిగింది, అయినా కానీ మరి తప్పు జరిగితే మరి దానికి ఏం చేయాలి మనం? మరి ఒక అపరాధం జరిగిందనుకోండి, తప్పు జరిగిందనుకోండి, అప్పుడు మరి దానికి ఉపశమనం మార్గం ఏంటి? దాని నుంచి మనం బయటపడాలంటే మార్గం ఏంటి? దాని యొక్క అపరాధం యొక్క ఫలితం మనకు దక్కకుండా మనము జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఏంటంటే భక్తి చేయాలి. తీవ్రేణ భక్తి యోగేన, ఇంకా తీవ్రతతో, ఇంకా శుద్ధతతో మనము భక్తి చేయాలి, భగవంతుడి నామం జపించాలి. ఎందుకు? పశ్చాత్తాపం కోసం. మరి మనం వేరే ఏమైనా చేయకూడదా, ఏమైనా చేయాలా? అలాంటి ప్రశ్న వరకైనా ఉంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనం చేసేది కర్మకాండ కాదనమాట. కర్మకాండ, భక్తి రెండు కూడా వేరు. భక్తి అనేదే మనను శుద్ధపరచుకోవడం కోసం మనం చేస్తున్నాం. అవునా? సో మనము శుద్ధపరచుకోవడం కోసమే మనం భక్తి చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇంకా వేరే ఏమీ సపరేట్గా పశ్చాత్తాపం కోసం కూడా చేయవలసిన అవసరం లేదు. ఏదైనా తప్పు జరిగిపోయినా, బై మిస్టేక్ కానీ పొరపాటు జరిగినా, ఏదైనా భక్తి కార్యాల్లో చేసేటప్పుడు మనము జాగ్రత్త పడాలి, మళ్ళీ అటువంటి పొరపాటు చేయకుండా. ప్లస్ అలా జాగ్రత్త పడుతూ మనము మళ్ళీ సరిగ్గా భక్తి తీవ్రతతో, శ్రద్ధతో, శుద్ధతతో చేయడానికి ప్రయత్నించాలి కంటిన్యూ. అదే అన్నమాట మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. అలా చేస్తే భగవంతుడు క్షమించేస్తాడు మనని. మనం ఈజీగా భగవంతుడిని పైన భక్తి, ప్రేమ పెంపొందించుకోవచ్చు. అలా మీరు ఏవైనా పద్ధతిలో భగవంతుడిని ప్రేమించవచ్చు. ఒకవేళ మీరు ఏం చేసినా కానీ, ఎన్ని రకాల ధర్మాలు పాటించినా, ఎన్ని రకాల కార్యాలు చేసినా, ఒకవేళ దాని ద్వారా మనము భగవంతుడి పట్ల మనకి రతి, ప్రేమ, శ్రద్ధ ఒకవేళ పెంపొందలేదనుకోండి, అప్పుడు మనం చేసే ఎన్ని రకాల వ్రతాలు కానీ, పూజలు కానీ, అన్నీ కూడా, ధర్మాలు కానీ అన్నీ కూడా వ్యర్థమే అన్నమాట. ధర్మస్వనుస్థితః పుంసాం విశ్వక్సేన కథాసుయః నోత్పాదయేత్ యతిరతిం శ్రమ ఏవ హి కేవలం న ఉత్పాదయేత్ రతిం. భగవంతుడి పట్ల రతి ఉత్పన్నం అవ్వలేదంటే అది శ్రమ మాత్రమే. శ్రమ ఏవ హి కేవలం. సో మనం అందుకనే
ముఖ్యమైన విషయం అంటే నేను ఎంత పెద్ద వ్రతం చేశాను, ఎంత పెద్ద దానం చేశాను, ఎంత పెద్ద యజ్ఞం చేశాను అనేది పాయింట్ కాదు. నాకు ఎంత తెలుసు, నాకు ఎంత చదివాను, నేను ఎంత పెద్ద పండితుడిని, ఇది కాదు ఇంపార్టెంట్. లేకపోతే ఎంత పెద్ద పదవిలో ఉన్నాను, అది కాదు ఇంపార్టెంట్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము చేసిన భక్తి కార్యాల ద్వారా మనకి భగవంతుడి పట్ల ఆసక్తి, భగవంతుడి పట్ల ఆసక్తి పెరగడం, భగవంతుడి కథ శ్రవణం చేయడం పట్ల ఆసక్తి పెరిగిందా లేదా అది చెక్ చేసుకో. అది చెక్ పాయింట్ అనమాట, అది టెస్టింగ్. ఒకవేళ మనకి ఒకవేళ భగవంతుడి పట్ల మనకి ఆసక్తి కలిగితే, పెరిగితే, మనం చేసే భక్తి కార్యాల వల్ల ఇంకా ఇంకా భక్తి చేయాలనిపిస్తుంది, లేకపోతే ఇంకా ఇంకా సేవ చేయాలనిపిస్తుంది, ఇంకా సాధన చేయాలనిపిస్తుంది, ఇంకా జపం చేయాలనిపిస్తుంది, ఇంకా కీర్తన చేయాలనిపిస్తుంది, ఇంకా కథ వినాలనిపిస్తుంది. అలా మనకి కోరిక అనేది భగవంతుడి భక్తి చేయాలి అనే కోరిక, ఆసక్తి పెరిగిందనుకోండి, అంటే అప్పుడు మనం చేసిన కార్యాలు సరిగ్గా చేస్తున్నామని. లేకపోతే మీరు ఎన్ని ధర్మాలు, ఎన్ని రకాల వ్రతాలు, ఎన్ని రకాల పూజలు అన్నీ చేసినా కానీ అవన్నీ కూడా వ్యర్థమే అనమాట. ఒకవేళ మనము భగవంతుడి పట్ల మనకు ఆసక్తి కలగట్లేదంటే. ఒక్కొక్కసారి అనుకుంటారు కదా, ఓ అమ్మాయి అయిపోయింది, ఈరోజు జపం అయిపోయింది, పెద్ద పని అయిపోయింది అనుకుంటాం. అలా అనుకున్నామంటే మనకు అదేదో పెద్ద జపం చేయడం అనేది ఒక పెద్ద బరువు, అది చాలా కష్టమైనది, ఇంక మనము తప్పక చేయాల్సి వస్తుంది. అలాంటి భావనతో చేస్తే దాని నుంచి మనకు మంచి ఫలితం దొరకదు. సో అందుకనే మనము భక్తి అనేది సరైన భావనతో చేయాలన్నమాట. 53వ శ్లోకం. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే. ఓకే, అనువాదం మరియు తాత్పర్యం. అనువాదం వచ్చేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట, నా ప్రియమైన మిత్రులారా, ఈ విధంగా మీరు ఎలాగైతే మరి భక్తి చేసుకోవాలి అంటే, ఎలా భగవంతుడిని సంతృప్తిపరచాలి అంటే, మిమ్మల్ని మీరు ఎలా సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు, అలాగే భగవంతుడిని కూడా చూసుకోండి. అంటే మీకు మంచి ఇది వస్త్రాలు ధరించాలని ఉందనుకోండి, భగవంతుడికి కూడా మంచి వస్త్రాలు ఇవ్వండి. మీకు మంచి ఆహారం అనాలు ఉంది, కోరిక ఉంది, మీరేం చేస్తారు, అప్పుడు భగవంతుడికి అదే మంచి నైవేద్యం పెట్టండి. సో మీరు ఎలా మీరు అన్ని సదుపాయాలు కానీ, వస్తువులు కానీ మీ యొక్క ఆనందం కోసం సేకరించుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో, అలాగే సేమ్ భగవంతుడి పట్ల కూడా చూపించండి. చాలా సింపుల్గా ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, ఎలా భగవంతుడికి భక్తి చేసుకోవాలి. నిన్ను నువ్వు ఎలా కేర్ చేసుకుంటావో అలాగే భగవంతుడికి కూడా కేర్ చేసుకో. భగవంతుడు ప్రతి చోట పరమాత్మ రూపంలో ఉన్నాడు. సో అందుకని ఇక్కడ అన్నారన్నమాట, ఆత్మౌపమ్యేన, ఈ విధంగా నువ్వు ఆలోచించు. అలాగే ప్రభుపాల్ వారు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారనమాట, అలాగే మనం ఎలా, మనకు ఇది భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకొని మనం భక్తి చేసుకుంటున్నాం కదా. ఎందుకు మనం భక్తి చేస్తున్నాం, డైలీ ఎందుకు జపం చేస్తున్నాం, మనకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా, జీతం ఇస్తున్నారా మనం భక్తి చేసుకోవడానికి? కాదు. మనం ఎందుకు చేస్తున్నాం భక్తి? ఎందుకంటే మనం అర్థం చేసుకున్నాం, ఇది నాకు చాలా మంచిది, నా మనిషి జీవితము నేను సార్థకం చేసుకోవాలంటే నేను భక్తి చేసుకోవాలి, ఇదే నాకు అసలైన మేలు చేసేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇది భక్తి లేకపోతే నేను అసలైన ఆనందాన్ని పొందలేను అనే విషయాన్ని మనము గమనించాము, అర్థం చేసుకున్నాము తెలివితో, భగవంతుడి కృప కారణంగా. సో అందుకని మనం భక్తి చేస్తున్నాం. అలాగే మనము కూడా, మనకు ఒక బాధ్యత ఉంది, ప్రభుపాల్ వారు అంటున్నారు. అలాగే మీరు మీ గురించి ఎలా ఆలోచించుకొని నాకు భక్తి అవసరము, ఈ మంచిది చేయాలి అని చేస్తున్నారో అర్థం చేసుకొని, అలాగే మీరు వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించి, ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో వాళ్ళ గురించి కూడా అలాగే ఆలోచించి, వాళ్ళు కూడా భక్తి చేసుకోవాలి అనేసి మీరు ఆ విధంగానే ఆలోచించి వాళ్ళకు కూడా ప్రచారం చేయాలి. మీరు చేసేదే వాళ్ళకు ప్రచారం చేయండి. మీరు కూడా ఇలా భక్తి చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనది, ఇది అసలైంది. జీవితంలో మీరు ఏం చేస్తున్నా దాని పనులతో పాటు మీరు భక్తి చేసుకోండి. భగవంతుడికి భక్తి చేసుకోవడం చాలా ఈజీ. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే
ఇంకా మిగతా కార్యాలు చేయొచ్చు. సో కనీసం మీరు ఇలా పరులకి ఉపకారం చేయాలన్నమాట. అది మన బాధ్యత. మహాప్రభు చెప్పారు, భారత భూమితే హొయిల మనుష్య జన్మజార్, జన్మ సార్థక కోరి కరో పర ఉపకార్. అవునా, భారత భూమిలో ఎవరైతే జన్మించారో, మనిషి జన్మ అనేది ఎత్తారో, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ చాలామంది భారత భూమిలోనే జన్మించారు. సో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మ సార్థకం చేసుకోవాలి ఫస్ట్. అదే ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు. తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ నుంచే మనం ఉదాహరణ, ఆయన ఎలా అయితే ముందు ఆయన భక్తి చేసుకున్నాడు, తర్వాత ఇంకొకరికి కూడా భక్తి చేయమని ఇప్పుడు వాళ్ళకి ప్రీచింగ్ చేస్తున్నాడు. సో మనం నేర్చుకోవాల్సింది అదే అనమాట. సో మహాప్రభు కూడా అదే చెప్పారు, మనము భక్తి చేసుకొని తర్వాత ఇంకొకరికి కూడా భక్తి చేసుకోండి, అలాగైతేనే మీరు అసలైన ఆనందాన్ని జీవితంలో పొందగలరు అనే విషయాన్ని ప్రచారం చేయాలి. 54వ శ్లోకం. దైతేయా యక్ష రక్షాంసి స్త్రియ శూద్రావ్రజౌకసః ఖగా మృగా పాపజీవాః సంతి హ్యచ్యుతాం గతాః. ఓ నా ప్రియమైన బంధువులారా, ఫ్రెండ్స్, మిత్రులారా, అసురపుత్రులారా, మీరందరూ కూడా, మీరందరే కాదు, యక్షులు, రాక్షసులు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, స్త్రీలైనా సరే, శూద్రులైనా సరే, ఎటువంటి గ్వాలబాలైనా సరే, లేకపోతే పక్షులైనా సరే, పశువులైనా సరే, ఎంత పాపాత్ములైనా సరే, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అసలైన ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించుకోగలరు. దే కెన్ రివైవ్. ఎలా? మళ్ళీ అందరూ భక్తి చేసుకోగలరు. ఎలా? ఈ యొక్క భక్తి యోగా యొక్క ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి, భక్తి యోగా చేయడం ద్వారా అందరూ కూడా భగవంతుడికి భక్తి యోగ ప్రాసెస్ ద్వారా భక్తి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ప్రభుపాద వారు అన్నారు, ఈ విధంగా అందరూ కూడా భక్తులు అయిపోవచ్చు. మీరు ఏ కులంలో, ఏ రాశిలో, ఏ జీవిలో, ఎక్కడ, ఏ ప్రపంచంలో, ఈ ప్రపంచం కాకుండా అంటే వేరే లోకంలో పుట్టినా సరే, ఒకవేళ మీరు అందరూ కూడా భక్తి చేసుకుంటే మీరు అందరూ కూడా అచ్యుత గోత్ర, మీ గోత్రం కూడా అచ్యుత గోత్రం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే కృష్ణుడు భక్తులు అయిపోతారో వాళ్ళ గోత్రం మారిపోతుంది అన్నమాట. ఎవరైతే కృష్ణుడికి సంపూర్ణంగా భక్తి చేసుకుంటున్నారో వాళ్ళ గోత్రం మారిపోతుంది అచ్యుత గోత్ర. ఎందుకంటే ఇప్పుడు మనమందరం కృష్ణుడి వాళ్ళం అన్నమాట, కృష్ణుడికి మనం బిలాంగ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి భగవంతుడిని అచ్యుత అని ఎందుకు అన్నారంటే, భగవంతుడు ఎప్పుడు కూడా పతనమవుడు, ఇన్ఫాలిబుల్ అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా పతనమవుడు. అలాగే మనము కూడా ఒకవేళ ఎవరైనా సరే భక్తి చేసుకుంటే మనము కూడా అలాగే అచ్యుత గోత్ర ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం అన్నమాట. భగవంతుడి యొక్క పరివారం అన్నమాట. అంటే మనం భగవంతుడి పరివారంలో సదస్సులుగా అయిపోతాం. యాక్చువల్లీ మనం భగవంతుడి యొక్క సంతానం అన్నప్పుడు భగవంతుడి యొక్క పరివారమే, కానీ ఇప్పుడు ఏంటంటే మనం వదిలేసాము. కాబట్టి మళ్ళీ భగవంతుడి యొక్క పరివారంలోకి ప్రవేశించాలి. అప్పుడు అసలైన గోత్రం ఇదే అనమాట, మంది అచ్యుత గోత్రం. అది వదిలేసి మనం వేరే గోత్రాల్లో, అంటే వేరే పరివారాల్లో జన్మించి వేరే గోత్రాల్లోనా. సో మీరు ఎక్కడ జన్మిస్తే దాని ప్రకారం, ఏ పరివారంలో జన్మిస్తే దాని ప్రకారం మీకు ఒక గోత్రం ఉంటుంది. కానీ అసలైన పిత మనకు కృష్ణుడు కాబట్టి మన గోత్రం యాక్చువల్లీ అచ్యుత గోత్రం ఉండాలి. కానీ మనము ఇప్పుడు మన ఐడెంటిఫికేషన్ మనం వేరే పరివారంతో పెట్టుకున్నాం, కృష్ణుడితో పెట్టుకోలేదు సంబంధం. అందుకనే మన గోత్రం చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం మళ్ళీ కృష్ణ భక్తులు అయిపోతే, మనకి ఈ విషయం అర్థం చేసుకుంటే, అప్పుడు మళ్ళీ మనకు కూడా అచ్యుత గోత్రం అయిపోతాం. అంటే ఈ అచ్యుత గోత్రం మనకు లభించడం అంటే అది ఆల్రెడీ కృష్ణుడి భక్తులు అయిపోయామని. అంటే మనము అదే పరిపక్వత సాధించాము ఈ జీవితంలో, అదే మనం చేయాల్సింది. సో ఈ విధంగా అలా కృష్ణుడిని అర్థం చేసుకొని, మన పరమపిత భగవంతుడు, మనం ఆత్మ, యాక్చువల్లీ ఆయన పరమాత్మ. సో ఈ విధంగా ఆయన దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి శోర్జున. సో ఇక్కడ అందుకనే మనకి చెప్తున్నారన్నమాట, ఈ విధంగా మనం కూడా భగవంతుడి సేవలో నియుక్తమై భగవద్ధామానికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు మనం కూడా పతనం అవ్వము. ఎలాగైతే భగవంతుడు పతనం అవ్వడో అలాగే మనం కూడా ఎప్పుడు భగవంతుడి సేవలో నియుక్తమై భగవద్ధామానికి తిరిగి వెళ్తే మళ్ళీ మనం ఎప్పుడు కూడా పతనం అవ్వము అనేసి నైతి మామేతి స్వర్జున అని భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి ఆయన చెప్తున్నాడు.
సో భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు. సో మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు, మీరు నాకు భక్తి చేసుకుని భగవద్ధామానికి రండి, మళ్ళీ మీరు తిరిగి ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు, ఈ భౌతిక ప్రపంచంలోకి పతనం అవ్వాల్సిన అవసరం ఉండదు నాలాగే అని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. ఓకే, 55 శ్లోక నంబర్. ఏతావానేవ లోకేస్మిన్ పుంసస్వార్థః పరస్మృతః ఏకాంత భక్తిర్గోవిందే యత్సర్వత్ర తదీక్షణం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనము భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఆయనే సర్వకారణ కారణం. అలా మనం భగవంతుడికి భక్తి చేసుకోవడం అంటే ప్రతి సమయం భగవంతుడిని చింతించడం, ప్రతి చోట మనం భగవంతుడిని దర్శించుకోగలగడం. అదే అంటే మనం దేని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామో, దేని ధ్యానంలో మగ్నమైపోయి ఉంటామో అదే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. ఏం చూసినా మనకు అదే మన మైండ్లోకి వస్తుంది అనమాట. అలాగే మనం భగవంతుడినే మనకు మైండ్లోకి రావాలి ఎక్కడ చూసినా కానీ. అంటే ఆ విధమైన జ్ఞానం మనకు ఉండాలి. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఎక్కడ చూసినా మనం భగవంతుడు గుర్తు తెచ్చుకోగలగాలి. సో ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. సో ఇలా మనం చేయగలిగితే ఇదే మన జీవిత లక్ష్యం. అంటే మనం భగవద్ధామానికంటే చనిపోయిన తర్వాత వెళ్తాము. మరి చనిపోయే వరకు ఏం చేయాలి? చనిపోయే వరకు మనకు ఎలా తెలుసు మనము జీవిత లక్ష్యాన్ని చేరుకున్నామని? ఎలా తెలుసు అంటే మనం ఎక్కడ చూసినా ఏం చూసినా ఎప్పుడు ఎక్కడున్నా కానీ ప్రతి సమయం కూడా మనం భగవంతుని తలుచుకోగలిగితే అదే మన జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. సో ఇదే మనకి అన్ని శాస్త్రాల్లో చెప్పింది ఇదే అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం ఎక్కడ చూసినా భగవంతుడితో మనకున్న సంబంధాన్ని, ఆ వస్తువు కానీ ప్లేస్ కానీ దేనైనా సరే చూసినప్పుడు ఎక్కడున్నా సరే భగవంతుడిని గుర్తు చేసుకోగలిగితే సరిపోతుంది. అందుకనే ఇక్కడ అన్నారన్నమాట, స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి సర్వత్ర హోయే నిజ ఇష్ట దేవ స్ఫూర్తి. సో ఎవరైతే మహాభాగవత భక్తులు ఉంటారో వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళకి భగవంతుడే కనిపిస్తాడు. అందుకనే ప్రహ్లాద మహారాజు ఆయన అదే అన్నాడు కదా హిరణ్యకశిపుడితో, నాకు అన్ని చోట్ల భగవంతుడు కనిపిస్తున్నాడు, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుడికి కనిపించట్లేదు అన్ని చోట్ల భగవంతుడు, ప్రహ్లాదుడు మాత్రం కనిపిస్తున్నాడు. సో అది మహాభాగవత్ భక్తుడి యొక్క చేతన, ఎలా ఆయన ప్రతి చోట భగవంతుడిని చూడగలడు. ఆ స్థాయికి మనం చేరుకుంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనము జీవితంలో మన యొక్క లక్ష్యాన్ని మనము చేరుకున్నాము అని. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారనమాట చైతన్య చరితామృతంలో కూడా ఈ విధంగా. ఎందుకంటే భగవంతుడే పరమేశ్వరుడు. ఈ విధంగా మనము మన యొక్క సంబంధాన్ని, భగవంతుడితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు మనము గ్రహించాలన్నమాట. ఎలాగైతే ఒక వ్యక్తి, ఒక ఉదాహరణ ఇస్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు. ఇది కూడా యాక్చువల్లీ ఒక శ్లోకం నుంచి ఉంది. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఎలాగైతే ఒక వ్యక్తి బాగా లోభి అంటే బాగా గ్రీడీ, ఆ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు ఆయన ఇంకా డబ్బులు సంపాదించాలి అని ఎప్పుడు మనసులో అదే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎలా దొరుకుతుంది, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది. సో అతను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఏది చూసినా ప్రతి చోట ఆయనకి ఇదే ఆలోచన, అరే ఇక్కడ కూడా మనం ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చే, ఈ విధంగా చేస్తే డబ్బులు సంపాదించవచ్చులే అని ప్రతి దగ్గర ఆయనకు అదే ఐడియా వస్తుందన్నమాట. ఎక్కడున్నా ఏం చేసినా, ఇంట్లో ఉన్న టెంపుల్కి వెళ్ళినా కానీ, బయట ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరింటికి వెళ్ళినా కానీ, ఏ చోటుకి వెళ్ళినా కానీ, సో ఆయన దగ్గరికి ఏ అవకాశం వచ్చినా కానీ, ఎవరితో కలిసినా కానీ ఆయన ఐడియా ఏముంటుంది ఎప్పుడు, ఓహో అచ్చా ఈయనతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం మంచి బిజినెస్లో మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా వారి ఇంటికి వెళ్తే కూడా, అరే వీళ్ళు చాలా ధనవంతులు, వీళ్ళతో మనకు రిలేషన్షిప్ ఉంటే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది, మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే, నేను కొంతమంది చూసాను టెంపుల్కి వచ్చినా కానీ అక్కడ కూడా చూసుకుంటారు, ఈ టెంపుల్లో మంచి అవకాశం ఉంది, ఇక్కడ నా బిజినెస్ చేసుకోవచ్చు నేను. సో ఈ విధంగా ప్రతి చోటుకి వెళ్తే వాడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ నేను ఎలా డబ్బులు సంపాదించుకోగలను అనే ధ్యాసలోనే ఎలా ఉంటాడు, ఎందుకంటే ఆయన ఫోకస్ అదే అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఆయన డబ్బు చింతే ఉంటాడు అనమాట. ప్లేస్తో సంబంధం లేకుండా, వ్యక్తితో సంబంధం లేకుండా, వస్తువుతో సంబంధం లేకుండా. అలాగే ఒక వ్యక్తి ఎవరైతే కామంతో నిండి ఉన్నాడో ప్రతి దగ్గర
ఆయనకు ఇక్కడ నుంచి నా కోరిక తీర్చుకోగలను, ప్రతి దగ్గర నుంచి ఆయన ఆలోచిస్తుంటాడు, ఏ వస్తువు చూసినా, ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా. అలాగే ఒక భక్తుడు కూడా ఎక్కడ ఎవరిని చూసినా, ఏం చూసినా కానీ అక్కడ అన్ని చోట్ల కూడా భగవంతుడిని దర్శనం చేసుకోగలడు, అన్ని చోట్ల భగవంతుడిని చూడగలడు. సో ప్రహ్లాద్ మహారాజు అందుకనే ఒక పిల్లర్లో కూడా, స్తంభంలో కూడా ఆయన భగవంతుడిని దర్శించుకోగలిగాడు, నరసింహస్వామిని. సో అలాగనేసి మనము భగవంతుడు ప్రతి దగ్గర ఉంటున్నాడు కదా అంటే ఏంటి, ప్రతిది కూడా భగవంతుడే అని కూడా మనము పూజించలేము. అదేంటి ప్రభుజీ, ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నారన్నారు కదా, ప్రతి కణంలో కూడా భగవంతుడు ఉన్నారన్నారు కదా, ప్రతి పరమాణులో కూడా భగవంతుడు ఉన్నారు. అవును, ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నాడు, ఆయన శక్తి ద్వారా ఉన్నాడు, ఆయన ఉన్నాడు, పరమాత్మ రూపంలో ఆయన ఉన్నాడు. అలాగనేసి మనము ప్రతిదాన్ని పూజించలేము భగవంతుడని. అంటే మొబైల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, ఈ లైట్లో కూడా భగవంతుడు, అలా అని ప్రతిదాన్ని మనము ఈ గోడలో భగవంతున్నాడని గోడను మనం పూజించము. చెప్పేది ఏంటంటే భగవంతుడు ఎక్కడైనా ఉండొచ్చు, మనం ఎక్కడైనా భగవంతుడిని దర్శించుకోవచ్చు. అలాగనేసి కొంతమంది మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, మరి అట్లాంటప్పుడు అంటే మనిషే భగవంతుడు అని కూడా కొంతమంది అలా మనిషిని నారాయణ చేసేస్తారు, భగవంతుడు చేస్తారు. అలా ఇంకో కొంతమంది ఉన్నారన్నమాట, సిద్ధాంతం ఉంది కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసి ఈ వ్యక్తి చాలా దరిద్రుడు, అంటే చాలా బీదవాడు, కానీ అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా, అంటే ఈయనలో కూడా భగవంతుడు ఉన్నాడు, అంటే కాకపోతే దరిద్రుడు అనమాట ఈయన. సో ఆయన్ని దరిద్ర నారాయణ అని పేరు పెట్టారు. సో ఈ విధంగా మనం దరిద్ర నారాయణుడు, ఈయన కూడా భగవంతుడే, మనం భగవంతుడు సేవ చేసుకోవాలి కదా, ఈ పేదవాళ్ళకి సేవ చేయండి, ఇదే భక్తి, ఇదే. ఎందుకంటే ఆయన కూడా నారాయణుడే, ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన దరిద్ర నారాయణుడు. సో మీరు అందుకని భగవంతుడికి ఎవరైతే మందిరంలో ఉన్నారో ఆయనకు పూజించకూడదు, ఈ దరిద్ర నారాయణకి పూజించుకోవాలి, మనం ఆయనకు సేవ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ నారాయణ, అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇలాంటి ఒక చెత్త మాయావాద ఫిలాసఫీని కొంతమంది ప్రచారం చేస్తారనమాట. అలా అనేసి అక్కడి నుంచి తీసుకొస్తారన్నమాట, మానవ సేవే మాధవ సేవ, ఇలాంటి ఫిలాసఫీలు, ఇలాంటి సిద్ధాంతాలు ఇదంతా తప్పుడు సిద్ధాంతం అన్నమాట. ఇదంతా తప్పుడు సిద్ధాంతం. మానవుడు కూడా భగవంతుడే, అందరిలో భగవంతుడు ఉన్నాడు, కాబట్టి మీరు దరిద్రులకి సేవ చేయండి, అది దరిద్ర నారాయణ సేవ. ఇలాంటివి తప్పుడు సిద్ధాంతాలు కూడా సృష్టించి వాళ్ళకి తప్పుదారిలో జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకనే మనకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. యాక్చువల్లీ రూపాల ద్వారా తాత్పర్యాలు మన దగ్గర ఇంకా టైం ఉంది, కాబట్టి నేను అనుకుంటాను నెక్స్ట్ అధ్యాయం కూడా మనము స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇంకా ఆల్మోస్ట్ 25 minutes ఉంది. సో చాప్టర్ 8, 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నరసింహదేవుడు ప్రకటిస్తాడు, భగవంతుడు నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి వధిస్తాడనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం, చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు ఉన్నాయి. దీని తర్వాత కూడా మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనలు, తర్వాత చాలా ఇంపార్టెంట్ శిక్షణలు ఉన్నాయి. సో మనము ఈ అధ్యాయం స్టార్ట్ చేద్దామంట. సో 8వ అధ్యాయం ఫస్ట్ శ్లోకం. శ్రీ నారద ఉవాచ అత దైత్యాసుతాః సర్వే శ్రుత్వా తద్ అనువర్ణితం జగృర్నిర్వద్యత్వాన్ నైవ గుర్వను శిక్షితం. సో నారదముని, ఇప్పుడు మనకి ఈ స్టోరీ మీకు తెలిసిందే కదా, నారదముని యుధిష్ఠిర మహారాజుకి రాజసూయ యజ్ఞలో ఈ యొక్క స్టోరీ మొత్తం ప్రహ్లాద్ మహారాజ్ యొక్క స్టోరీ ఆయన చెప్తున్నాడు. సో నారదముని అంటున్నాడు ఈ విధంగా. అప్పుడు ఈ ప్రహ్లాద మహారాజు యొక్క బోధనలను విని ఆ అసురపుత్రులందరూ కూడా చాలా ఆనందపడ్డారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. అలాగే ప్రహ్లాద మహారాజు చెప్పిన బోధనని కూడా వాళ్ళు ఎంతో సీరియస్గా తీసుకున్నారంట. దాని తర్వాత ఎవరైతే షండామరకు వాళ్ళకి ఏదైతే నేర్పించారో అదంతా కూడా వదిలేసి ప్రహ్లాదుడు చెప్పిందే విని వాళ్ళు పాటించడం మొదలుపెట్టేశారు. సో శుద్ధ భక్తుడు ప్రచారం చేస్తే అలా ఉంటుంది, అవునా? మనం చూసాం కదా, ప్రభుపాదుల వారు వెళ్ళి పాశ్చాత్య దేశంలో అక్కడ కూడా ఎలాంటి వాళ్ళకి ప్రచారం చేశాడు, హిప్పీస్ అంతా అన్ని రకాల పాపకార్యాల్లో లిప్తమైపోయి
అన్ని రకాల పాపాలు చేసే వాళ్ళందరికీ, మ్లేచ్ఛ యవ్వనులకి, వాళ్ళకి కూడా ప్రచారం చేసి వాళ్ళని కూడా శుద్ధ భక్తులుగా మార్చేశారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు స్వయంగా శుద్ధ భక్తుడు. అలా ప్రహ్లాద్ మహారాజు శుద్ధ భక్తుడై ఆయన ప్రచారం యొక్క ఫలితంగా అసుర పుత్రులు కూడా భక్తులుగా మారిపోయారు. సో అందుకనే ఎవరైనా వ్యక్తి మనము ప్రచారం చేయాలి అంటే మనము అసలైన యోగ్యత కావాల్సింది ఏంటి, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ నుంచి నేర్చుకోవాలి. మనం అసలైన యోగ్యత కావాల్సింది ఏంటంటే నేను బాగా లెక్చర్ ఇవ్వగలనా, నేను జనాల్ని బాగా కన్విన్స్ చేయగలనా, లేకపోతే నా దగ్గర చాలా పాండిత్యం ఉందా, నా దగ్గర ఎంతో తెలివితేటలు ఉన్నాయా, నా దగ్గర చాలా చదువు ఉందా, ఇది కాదు అసలైంది. లేకపోతే నా దగ్గర మంచి సదుపాయాలు ఉన్నాయా, ఇది కాదు అసలైంది. ప్రభుపాద వారి దగ్గర ఏముండే ప్రచారం చేయడానికి వెళ్ళడానికి, ఆయన దగ్గర ఏం లేదు, వెళ్ళడానికి టికెట్కి డబ్బులు కూడా లేకుండే. సో ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేశారు. సో అందుకనే మనము ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఒక భక్తుడు ఎవరైనా సరే శుద్ధతతో శ్రద్ధతో భగవంతుడికి సంతుష్టిపరచాలి, భగవంతుడి ప్రేమను అందరికీ పంచాలి అనే శుద్ధ చిత్తతో ఒకవేళ ఆయన బాగా ఆచరిస్తూ ఆయన ఏవైతే శిక్షణలు ఆయన గురువుల నుంచి పరంపరలో పొందారో, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆయన పరంపరలో శిక్షణలు పొందారో, ఆ రకంగా పొందిన శిక్షల్ని అవే పాటించి వాటిని మనం సరిగ్గా ప్రచారం చేస్తే అప్పుడు ప్రచారం అనేది బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చూడొచ్చు మనము. అందుకే ఆయన అసురపుత్రుల్ని కూడా భక్తులుగా మార్చేశారు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర నుంచి విన్నారు, నారద ముని దగ్గర నుంచి విన్నారు. నారద ముని అంటే ఆయన ఆచార్యులు, దేవర్షి, అవునా, మన పరంపరలోనే వస్తారు నారద ముని ఆచార్యులు. సో అందుకనే మంచిగా ప్రచారం చేయాలి అంటే ఇదన్నమాట మార్గం. మంచిగా మనం శ్రద్ధతో గురువుల నుంచి వినాలి, మన గురువుల నుంచి పరంపరలో. తర్వాత మనం దాన్ని పాటించి శుద్ధతతో మనము దాన్ని కూడా అలాగే ప్రచారం చేయాలి యాజ్ ఇట్ ఈస్. భాగవతంలో అందుకే అన్నారు, సతాం ప్రసంగాం మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనా కథాః. ఈ విధంగా ఎవరైతే శుద్ధ భక్తుల నుంచి వింటారో, అందుకే మనం ఇక్కడ టార్గెట్ ఏంటంటే మనం తాత్పర్యంలోంచి చదువుతున్నాం. ఏంటి టార్గెట్ అంటే యాక్చువల్లీ నాకేం యోగ్యత లేదు చెప్పడానికి, ఏం శుద్ధత లేదు దీని గురించి చర్చించుకోవడానికి భాగవతం. కానీ మనము ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యం నుంచి మనం నేర్చుకుంటాం కదా, ఇది శుద్ధ భక్తుల యొక్క ప్రచారం. సో మనం ఇప్పుడు అందరూ ప్రభుపాదుల వారి తాత్పర్యంలోంచి మనం నేర్చుకుంటాం. ప్రభుపాదుల వారు ఏం రాశారు దీని గురించి, ఏం శిక్షణలు ఇస్తున్నారు, ఇది మనం నేర్చుకుంటున్నాం. భాగవతం చదవడం అంటే మనము భాగవతంలో ఉన్న స్టోరీస్ ఏమున్నాయి, ఏం స్టోరీస్ ఉన్నాయి, ఏం కథలు ఉన్నాయి, అది కాదు. అక్కడ మనకి అఫ్కోర్స్ మనకి స్టోరీస్ అనేది తెలుస్తుంది, లీలలు, భగవంతుడి లీలలు, కథలు తెలుస్తాయి. అలాగే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా భక్తి చేసుకోవాలి, భక్తి చేసుకునే పద్ధతి ఏంటి, ఎలాంటి చేతన ఉండాలి, అలాగే ప్రచారం కూడా ఎలా చేయాలి, అన్నీ కూడా మనము ఈ యొక్క పరంపరలో మనం ప్రభుపాదుల వారి నుంచి ఆయన పుస్తకాల నుంచి చదివి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో అందుకనే ఇలా శుద్ధ భక్తుల యొక్క వాక్యాలు నుంచి మనకి ఏంటంటే మన హృదయం అనేది సంతృప్తి చెందుతుంది, భక్తితో నిండిపోతుంది. సో ఒక వ్యక్తి భక్తి చేయాలి, నేను ఇంకా బాగా భక్తి చేయాలి అనే ప్రేరణ కలుగుతుంది. మనం మెయిన్ ఉద్దేశం ఏంటి భాగవతం క్లాస్ చేయడానికి, ఏం ఉద్దేశం, భాగవతం చదవడానికి ఉద్దేశం ఇది. భాగవతం చదివితే వింటే మనకి ప్రేరణ కలుగుతుంది, ఇంకా బాగా భక్తి చేసుకోవాలి, అరే నేను సరిగ్గా భక్తి చేయట్లేదు, ఇంకొంచెం సీరియస్ అవ్వాలి, లేకపోతే ఇంకా బాగా జపం చేసుకోవాలి, లేకపోతే ప్రచారం బాగా చేయాలి, లేకపోతే సేవ బాగా చేయాలి. సో సంథింగ్ ఇన్స్పిరేషన్ అనమాట మనకు వస్తుంది, ఇంకా బాగా భక్తి చేయాలి అని. అదే మెయిన్ ఉద్దేశం మనం భాగవతం చదవడానికి, వినడానికి డైలీ. ఎందుకు డైలీ? ఎందుకంటే మనము డైలీ భౌతిక ప్రపంచంలో బయట ఎన్నో మాయా ప్రపంచంలో ఎన్నో భౌతిక విషయాలు, వస్తువులు, కార్యాల్లో నిమగ్నమైపోతే భగవంతుడు మర్చిపోతాం. మనకు గుర్తుకు రాడు భగవంతుడు, భక్తి అనేది మర్చిపోతాం, వదిలేస్తాం. కాబట్టి మనకు ప్రతిరోజు ఎలాగైతే ఆహారం అవసరమో మన శరీరానికి, అలాగే మన యొక్క ఆత్మకి ప్రతిరోజు నిత్యం భాగవత సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే కాబట్టి మనము ఈ విధంగా ఇలా ప్రచారం చేసిన, మనం పాటించిన భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలం అన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క పవర్, ప్రీచింగ్ పవర్తో అందరూ కూడా అక్కడ వైష్ణవులుగా మారిపోయారు.
ఇంకా వాళ్ళు షండమరక నుంచి ఏం వినట్లేదు, ఇంకా వాళ్ళు చెప్పేది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా రాజనీతి రాజకీయాలు ఎలా చేయాలి, ఇంకా అలాగే డబ్బుల ఇంకా రకరకాల కుతంత్రాలు కుట్రలు ఎలా పన్నాలి, శత్రువులను ఎలా చంపాలి, ఇలాంటి విషయాలు తప్ప, ఇంద్రియాన్ని ఎలా భోగించుకోవాలి అనే విషయాలు తప్ప వాళ్ళు ధర్మాన్ని గురించి, మోక్షాన్ని గురించి, భక్తి గురించి ఏం చెప్పట్లేదు. అందుకనే వాళ్ళకి అర్థమైపోయింది అవి వాళ్ళు సరైన శిక్షణలు ఇవ్వట్లేదని వాళ్ళని వదిలేశారు. ప్రహ్లాదుడు చెప్పింది విని పాటిస్తున్నారనమాట. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, అతాచార్య సుతస్తేషాం బుద్ధిం ఏకాంత సంస్థితాం ఆలక్ష్యాభీతస్త్వరితో రాజ్ఞ ఆవేదయద్యత. సో షండమరకులు ఇద్దరు కూడా శుక్రాచార్యుల యొక్క పుత్రులు. వాళ్ళు చూసారంట, అరే వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా అందరూ కూడా అసురపుత్రులైనా కానీ వీళ్ళందరూ కూడా భక్తి చేయడం మొదలుపెట్టేశారు. ఈ ప్రహ్లాదుడి యొక్క సాంగత్యం కారణంగా వీళ్ళందరూ భక్తులుగా మారిపోతున్నారు అని వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు ఆ భయంతో హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి ఇక్కడ పరిస్థితి ఏంటి, గురుకులంలో మీరు ఇక్కడ ఆయనకి నేర్పించమని పంపించారు ప్రహ్లాదుడికి, కానీ ప్రహ్లాదుడు అందరికి నేర్పిస్తున్నాడు, మా మాట ఎవరు వినట్లేదు అని కంప్లైంట్ చేయడానికి హిరణ్యకశిపు దగ్గరికి ఇప్పుడు షండామకరులు ఇద్దరు కూడా వెళ్తున్నారనమాట. సో సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఎంత శక్తివంతమైందో మనం ప్రహ్లాద మహారాజు నుంచి నేర్చుకోవచ్చు. ప్రహ్లాద మహారాజుకి నారదుని యొక్క సాంగత్యం దొరికింది, తద్వారా ఆయన శుద్ధ భక్తుడు అయిపోయాడు. ఇప్పుడు ప్రహ్లాద మహారాజు యొక్క సాంగత్యం ద్వారా అక్కడున్న అసురపుత్రులు కూడా భక్తులుగా మారిపోతున్నారన్నమాట. అంటే మనము ఇక్కడ ఇప్పుడు ప్రహ్లాదుతో ఎంతోమంది సాంగత్యం చేశారు, షండామరకులు భక్తులు అవ్వట్లేదు, కానీ అవునా, అలాగే ఎంతోమంది మిగతా అసురులు కూడా భక్తులు అవ్వలేదు. కొంతమంది అసురులు మాత్రం భక్తులు అయిపోయారు, పుత్రులు. అలాగే ప్రభుపాల ద్వారా ప్రచారం చేసినప్పుడు కూడా అందరూ భక్తులు అవ్వలేదు. ముఖ్యంగా భారతదేశంలో ఫస్ట్ ప్రచారం చేస్తే ఎవ్వరూ భక్తులు అవ్వట్లేదు. అమెరికాకి వెళ్ళి ప్రచారం చేశారు, అక్కడ భక్తులు అయ్యారు. డిఫరెన్స్ ఏంటంటే మనము సాంగత్యం లభిస్తేనే సరిపోదు. ప్రభుపాల ద్వారా అందుకే రాస్తున్నారు ఇక్కడ, రెండు అవసరం. ఒకటేంటి, మనము శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకు అవసరం, అవునా. దాంతోపాటు ఆ సాంగత్యం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సాంగత్యం అంటే ఏదో పక్కన కూర్చున్నామా, వాళ్ళని చూసామా, తిన్నామా, అలా కాదనమాట, మాట్లాడామా, అలా కాదు. సాంగత్యం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనము ఆధ్యాత్మిక బోధనల్ని, శిక్షణల్ని గ్రహించి వాళ్ళ ఆచరణ, ప్రచారం, తద్వారా వాళ్ళ సాధన ఇంకా ప్రచారం ద్వారా మనము వాళ్ళ దగ్గర నుంచి కొంచెం భక్తి ఎలా చేసుకోవాలి అనే బోధనల్ని గ్రహించి దాన్ని మన జీవితంలో పాటించడం. ఒకవేళ అలా పాటిస్తూ ఇంకా భౌతిక విషయాలు, వస్తువులకు కొంచెం చేతనకి దూరంగా ఉండి మనం ఎప్పుడు కృష్ణ భావనామృతంలో ఉండడానికి ప్రయత్నించడం. ఏ కార్యాల్లో ఎక్కడున్నా సరే కృష్ణ చైతన్యంతో ఉండడానికి ప్రయత్నించడం. అలా చేస్తేనే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఏవైతే మనకి భక్తికి అనుకూలమో వాటిని గ్రహించి, ఏవైతే మనకి భక్తి ప్రతికూలమో వాటికి దూరంగా మనం ఉండాలి, అంతే కదా. అప్పుడే రెండు చేయాలన్నమాట. అంటే అవాయిడ్ చేయాలి, ఏవైతే మనకి భక్తిని నశింపజేస్తాయి, నాశనం చేస్తాయి, వాటికి దూరంగా ఉండాలి. సో అందుకనే ఇక్కడ ఈ షండామర్కులు ఇద్దరు చూసి భయపడిపోయారనమాట. వాళ్ళు భయంతో ఇప్పుడు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, కోపావేశచలద్గాత్రః పుత్రం హంతుం మనోదదే క్షిప్త్వా పరుషయా వాచ ప్రహ్లాదం అతదర్హణం ఆహేక్షమాణ పాపేన తిరశ్చినేన చక్షుషా ప్రశ్రయావాంతం దాంతం బద్ధాంజలిం అవస్థితం సర్పః పదాహత ఇవ శ్వసన్ ప్రకృతి దారుణః. అనువాదం మరియు తాత్పర్యం. ఇక్కడ అనువాదంలో మనకి చూస్తున్నాం, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళు చెప్పింది విన్నాడో హిరణ్యకశిపు, ఆయనకి కోపావేశం, అంటే చాలా కోపం వచ్చేసింది. కోపంతో ఫుల్ ఆవేశం వచ్చేసింది అనమాట. ఆ ఆవేశంలో ఆయన యొక్క మొత్తం శరీరం అంతా కోపంలో వణికిపోతుందంట, కోపంతో వణికిపోతుంది. అంటే ఎంత కోపం వచ్చింది, చాలా మనకు కొంచెం కోపం వస్తే అంతగా శరీరం వణికిపోదు, కానీ ఎవరైనా బాగా కోపం వచ్చేసింది అనుకోండి, అప్పుడు శరీరం మొత్తం, బాడీ మొత్తం షేక్ అయిపోతుంది.
అలా ఇప్పుడు హిరణ్యకశిపు మొత్తం బాడీ షేక్ అయిపోయిందంట. అంటే అంత కోపం వచ్చింది హిరణ్యకశిపుకి. అప్పుడు డిసైడ్ అయిపోయాడు, పుత్రం హంతుం అనోదది. అప్పుడు మనసులో అప్పుడే అనుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఈ పుత్రుడైనా సరే వీడిని చంపేసేయాలి. హిరణ్యకశిపు ఎలాగో క్రూరుడు, అసురుడు. ఇప్పుడు ఆయన్ని అపమానం చేశాడు ఒక విధంగా. ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట, నా పుత్రుడు నా యొక్క పరువు తీసేశాడు. నా పుత్రుడిగా పుట్టి, అసురుడుగా పుట్టి, భక్తుడైపోయి, విష్ణు భక్తుడైపోయి నా పరువు తీసేశాడు అని ఇంకా ఎక్కువ కోపం అన్నమాట. ఎలాగైతే మనము పాము తోక తొక్కితే పాము ఎలా బుసగొడుతుందో అలా ఇప్పుడు ఆయన కూడా కోపంతో అలాగే అరుస్తున్నాడు అనమాట. హిరణ్యకశిపుడు ఇంత కోపగించుకొని ఇలా అరుస్తున్నా కానీ ప్రహ్లాదుడు మాత్రం ఆయన ముందు ప్రశాంతంగా, ఎందుకంటే ఆయన ఇంద్రియాలు, మనస్సు సంపూర్ణంగా ఆయన నియంత్రణలో ఉన్నాయి కాబట్టి ఆయన హిరణ్యకశిపుడు ముందు 2 చేతులు జోడించి అలాగే శాంతంగా నించున్నాడంట. ఏమాత్రం భయం లేదు, భయపడట్లేదు హిరణ్యకశిపుడిని చూసి, అలాగే ఏం కంగారు పడట్లేదు, ఇంకా ప్రశాంతంగా ఉన్నాడనమాట. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణం. అసలైతే ప్రహ్లాదుడి యొక్క వయస్సు చూసి అతన్ని ఇలా దండించకూడదు. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడు, అయినా కానీ అతన్ని కఠోరంగా చూడడమే కాకుండా, క్రూరంగా చూడడమే కాకుండా ఎన్నో అనుచితమైన వాక్యాలతో ఆయన్ని తిట్టాడనమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే, ఈ విషయం చాలా ఇంపార్టెంట్ శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు మన ప్రభుపాల ద్వారా. ఏంటంటే ఇప్పుడు హిరణ్యకశిపు చావడానికి మెయిన్ కారణం ఏంటి? ఎప్పుడైతే దేవతలు వెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, హిరణ్యకశిపు యొక్క అత్యాచారాలు మేము భరించలేకపోతున్నాం, మేము ఇప్పుడు మా ఇళ్ళల్లోంచి పారిపోయి దాక్కొని ఎక్కడో జీవించాల్సి వస్తుంది, ఆయన అత్యాచారాలు చాలా మితిపీరిపోయాయి, మీరు ఎలాగైనా సరే ఆయన్ని చంపేయండి, మా వల్ల అవ్వట్లేదు, భరించలేకపోతున్నాం అంటే, అప్పుడు హిరణ్యకశిపుడు ఎప్పుడు చనిపోతాడని చెప్పారు భగవంతుడు? ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తన శుద్ధ భక్తుడైన పుత్రుడిని చంపడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు చనిపోతాడు. ఎందుకు? అదేంటి? ఆ లింక్ ఏంటంటే, ఫిలాసఫీ ఏంటంటే, సిద్ధాంతం ఏంటంటే, అలా ఎందుకు చెప్పారంటే, ఎప్పుడైనా సరే ఎంత శుద్ధమైన, చూడండి మన అపరాధం ఎలా ఉంటుందంటే, మనము ఎంత ఉన్నతమైన వ్యక్తిని మనము అపమానిస్తే మనకు అంత అపరాధం కలుగుతుంది. అలా ఇప్పుడు ప్రహ్లాద మహారాజు శుద్ధ భక్తుడు, ఆయనని గనక ఎవరైనా సరే అవమానించినా, హింస పెట్టినా, అలాంటిది ఇంకా చంపడానికి ప్రయత్నించారంటే వాడు చేసుకున్న ఎన్ని పుణ్యాలైనా సరే అన్నీ క్షీణించిపోతాయి. సో మీరు చేసుకున్న అన్ని పుణ్యకార్యాల యొక్క ఫలాల్ని క్షీణించుకోవాలంటే చాలా ఈజీ వే ఏంటంటే, ఎవరైనా ఇలా భక్తుల్ని మనం నిందించినా, అపమానించినా, ఇంకా చంపడానికే ప్రయత్నించిన, మనము చేసిన ఎంత భక్తి అక్కడికి ఆగిపోతుంది. భక్తి ఇంకా వైష్ణవ అపరాధం చేస్తే మనం భక్తి ముందుకు వెళ్ళలేము, ఇంకా మన బండి అక్కడే ఆగిపోతుంది. ఇంకా చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో దాని తర్వాత మనకి తప్పకుండా ఎంతో కఠోరమైన శిక్ష అనేది, దండన అనేది లభిస్తుంది. ఇక్కడ హిరణ్యకశిపుడికి మెయిన్ ఎందుకు చంపాడు భగవంతుడు హిరణ్యకశిపుడిని అంటే, ప్రహ్లాదుడిని శుద్ధ భక్తుడి పట్ల ఆయన ఎంత అత్యాచారం చేశాడు కనుక. సో ఇప్పుడు హిరణ్యకశిపుడి దగ్గర ఎంత తపస్సు చేసి, హిరణ్యకశిపుడి దగ్గర ఎంత తపోశక్తి ఉండేదంటే, పెద్ద పెద్ద ఋషులు, మునులు, అంటే స్వర్గంలో దేవతలు, దాంతోపాటు భృగుముని వంటి పెద్ద పెద్ద మునులు, భృగుముని అంటే ఆయన పవరు చాలా పవర్ఫుల్. అరే నారదమునితో సహా, అంటే నారదముని అంటే ఆయనకు లీల తెలుసు, భగవంతుడు వచ్చి హిరణ్యకశిపుడిని చంపుతాడు, ఆయనకు బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి ఆయన కూడా ఆయన ముందు తలోంచి నారదముని అంటాడు, నేను కూడా హిరణ్యకశిపు యొక్క గుణగానం చేయడానికి నేను కూడా అక్కడే వాళ్ళతో పాటు నేను గుణగానం చేశాను, ఏం చేస్తామని భయంతో. సో బేసికలీ కానీ వేరే ఋషులు మునులు వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడిని ఏమీ చేయలేకపోయారు. అర్థమవుతుందా? మనకి రాస్తారు ఒక దగ్గర ప్రభుపాల ద్వారా, అంటే భృగుముని చూసి రాజా వేన ఒక మహారాజు ఉండేవాడు, అతను కూడా నాస్తికుడు అనమాట. అతను కూడా అందరిపైన అత్యాచారాలు చేశాడు, బ్రాహ్మణులపైన, ప్రజలపైన.
కానీ అతనికి ఈ ఋషులంటే భయం ఉండేది, భృగుముని అంటే భయం ఉండేది. వాళ్ళు శాపం అందుకే బ్రాహ్మణులు శాపం పెట్టేసరికి వేణ మహారాజ్ చనిపోయాడు. అవునా? కానీ హిరణ్యకశిపుడికి ఇప్పుడు శాపం పెట్టినా, ఏ భృగుముని శాపం పెట్టినా, ఏ పెద్ద ఋషులు మునులు శాపాలు పెట్టినా హిరణ్యకశిపుడికి ఏమీ కాదు. అవునా? అంటే ఆయన అంత తపస్సు ద్వారా అన్ని వరాలు పొందాడు, అంత తపోశక్తి ఉంది ఆయనకి. ఆ భృగుముని అటువంటి ఎంతో ఋషులు మునుల కన్నా కూడా ఎక్కువ తపస్సు ఆయన చేసేసాడు. వాళ్ళకన్నా శక్తివంతుడు అయిపోయాడు ఇప్పుడు హిరణ్యకశిపుడు. అటువంటి అంత శక్తివంతమైన హిరణ్యకశిపుడు కూడా ఎప్పుడైతే ప్రహ్లాదుణ్ణి చంపడానికి ప్రయత్నించాడు అంటే వైష్ణవ అపరాధం చేశాడు. కాబట్టి ఎంత తపస్సు, ఆ తపో బలం, ఆ తపస్సు ద్వారా వచ్చిన వరాలు అవన్నీ కూడా పనికి రాకుండా పోయాయి. అందుకనే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ రాశారు తాత్పర్యంలో, ఆయుశ్రియం యశోధర్మం లోకానాశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహత్ అతిక్రమ. అంటే ఒకవేళ ఒక వ్యక్తి, మనము ఎవరైనా సరే ఒక మహాత్ముణ్ణి, శుద్ధ భక్తుణ్ణి గనక మనం అపమానిస్తే అప్పుడు మనం ఒక ఆయువు క్షీణించిపోతుంది, మన ఒక సంపత్తి ధనము అంతా క్షీణించిపోతుంది, మనకున్న ఖ్యాతి అంతా తొలగిపోతుంది, మనం చేసుకున్న ధర్మం అంతా కూడా నశించిపోతుంది. అలాగే మనకు మన దగ్గర ఏం భాగ్యంలో రాసిందో పెట్టుందో అది కూడా అంతా నాశనం అయిపోతుంది. సో అందుకనే చాలా డేంజరస్ అన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపు ఏం చెప్తున్నారు ఇది విన్న తర్వాత, శ్లోక నంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనము 5, 6 చూసుకుందాం. దాని తర్వాత అప్పుడు హిరణ్యకశిపు ఏమంటాడో చూద్దామండి. తర్వాత ప్రహ్లాదుడు ఏమంటాడు అనేది మనము రేపటి నుంచి చూద్దాం. ఓకే, సో ఇంకా 2 శ్లోకాలు చూసి ముగిద్దామంట. శ్రీ హిరణ్యకశిపురువాచ హే దుర్వీణీత మందాత్మన్ కులభేదకరాధమ స్తబ్ధం మచ్చాసనో ధృత్వం నేష్యేత్వాధ్యాయమక్షయం. ఇప్పుడు తిడుతున్నాడు అనమాట. దుర్వినీత అంటే నీతిమంతుడు కాదు అని, దుర్వినీత అంటే ఆపోజిట్ అనమాట. అలాగే నువ్వు చాలా మందాత్మన్ అంటే మంద అంటే మూర్ఖుడివి. అలాగే ఈ విధంగా మా యొక్క కులాన్ని నాశనం చేసేసావు. అంటే మా కులంలో పుట్టిన అసురుల్లాగా ప్రవర్తించట్లేదు. కాబట్టి నన్నే ఎదిరించావు, నా యొక్క శాసనాన్ని నువ్వు స్వీకరించట్లేదు. కాబట్టి నువ్వు అందరికన్నా పెద్ద మూర్ఖుడివి. ఈరోజే నిన్ను యమరాజు దగ్గర పంపించేస్తాను అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నువ్వు సంస్కారహీనుడివి, నువ్వు బుద్ధి లేనివాడిని, మూర్ఖుడివి అని తిడుతున్నాడు అనమాట. సో కాకపోతే మనకి ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఉంటారు. ఆయన ఈ మన శ్లోకాన్ని మనం ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు అని రాశారనమాట. ఇందులో ఉన్న ప్రతి శబ్దాన్ని కూడా మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఇప్పుడు శ్లోకం చదివామనుకోండి, ఇప్పుడు శ్లోకంలో ఏముంది, ఇప్పుడు ప్రహ్లాదుని తిడుతున్నాడు ఆయన. అంటే మనము ఇప్పుడు చదివినప్పుడు మనం కూడా తిడుతున్నాం కదా మరి ప్రహ్లాదుని, అంటే మన ద్వారా కూడా అపరాధం అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మనము శ్లోకం చదివి ప్రహ్లాదుని ప్రశంసించవచ్చు ఈ శ్లోకం ద్వారా. అది ఎలా అంటే, మనం భాగవతంలో ఈ శ్లోకం చదివినా అక్కడ ప్రహ్లాదుని తిడుతున్నా కానీ మనం అది తిట్టడం కాదు, అది ఎలా ప్రశంస అనే విషయాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకో విధంగా కూడా ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దుర్వినీత అంటే ఇంకొక అర్థం ఏంటంటే సరస్వతీదేవి యొక్క కృప ద్వారా ఈ విధంగా. అలాగే దుఃఖాలయం అశాశ్వతం, ఈ యొక్క ప్రపంచం దుఃఖాలయం, అవునా. సో ఇందులో అంటే దుఃఖాలయం, వి అంటే విశేష, అలాగే నీతి అంటే ఈ యొక్క తీసుకొని రావడం. సో భగవంతుడి కృప కారణంగా ప్రహ్లాదుడిని ఈ ప్రపంచంలోకి, భౌతిక ప్రపంచంలోకి భగవంతుడి కృప ద్వారా ఆయన వచ్చాడు. ఎందుకు, ఎలా మనమందరము కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి, భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందాలి అని మనకు శిక్షణ ఇవ్వడానికి భగవంతుడు ప్రహ్లాదుడిని ఇక్కడ తీసుకొని వచ్చాడు అని దీని అర్థం. ఇంకోటి
ఎందుకంటే భగవంతుడు వస్తాడు ఎందుకు? ఆయన కూడా ధర్మాన్ని ప్రచారం చేయడానికి, అవునా, ధర్మాన్ని స్థాపించడానికి. అలాగే అప్పుడప్పుడు ఆయన తన భక్తుల్ని పంపిస్తాడు. అలాగే ప్రహ్లాదుని పంపించాడు, అవునా. సో నెక్స్ట్ ఇంకొకటి వర్డ్ మందాత్మన్. మంద అంటే మామూలుగా అయితే మంద అంటే మూర్ఖుడు, అంటే మంద అంటే స్లో అని, అవునా, అంటే స్పిరిచువల్లీ స్లో అని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మందా సుమందమతయు మందభాగ్యతో ప్రహ్లాద్ మహారాజుడు అలాంటి మందభాగ్యులైన మన జీవాత్మలందరినీ ఉద్ధరించడానికి, మాయ నుంచి ముక్తులు చేయడానికి ఇక్కడికి వచ్చాడు, ఈ యొక్క ప్రపంచానికి. ఇంకొకటి కులభేద కరాధమ, మా కులంలో పుట్టిన అధముడివి నువ్వు అని చెప్పారు కదా. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏంటంటే ఇక్కడ ఆయన యొక్క కార్యాల ద్వారా సో ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు వంటి పెద్ద రాజ్యాన్ని స్థాపించాడు. అయినా కానీ అది తుచ్చమైనది అని అందరికీ తెలియజేపిస్తాడు ఆయన యొక్క కార్యాల ద్వారా, అవునా. ఆయన లెక్క చేయలేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నా వంశం గొప్పగా ఉండాలి అని అనుకుంటారు. అలాగే హిరణ్యకశిపుడు అనుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు అలా అనుకోలేదు. ప్రహ్లాదుడు ఎంత ఉదార భావం అంటే ఆయన తనను ఇంకా వేరే ఏ వ్యక్తి మధ్యలో కూడా ఏ వంశం ఏంటి అనేది ఏమి పార్థక్యం, ఎటువంటి భేదభావం చూపించలేదన్నమాట. కాబట్టి ఆయన అన్ని ప్రజాపతుల కన్నా, అన్ని వంశాల కన్నా గొప్ప వ్యక్తి. ఇంకొకటి స్తబ్దం అంటే నువ్వు అసలు మాట వినట్లేదు. అవును, డివోటీ భక్తుడు ఎప్పుడు కూడా అసురుల యొక్క మాటలు వినడు. అలా ప్రహ్లాద్ మహారాజ్ అందుకనే హిరణ్యకశిపుడు మాటలు వినట్లేదు. ఇంకా అలాగే అలాంటి అసురులు చెప్పేటప్పుడు సైలెంట్గానే ఉంటారు. ఓన్లీ కృష్ణుడు చెప్పిన ఆదేశాలని మాత్రమే భక్తులు స్వీకరిస్తారు, అసురులు చెప్పినవి కాదు. కాబట్టి ఈ విధంగా ప్రహ్లాదుడు అందుకనే తన తండ్రి మాట వినట్లేదు, కరెక్టే, కానీ అది చేసింది కరెక్టే, ఎందుకంటే తండ్రి అసురుడు కనుక. ఇక్కడ యమక్షయం, యమరాజు దగ్గర పంపించేస్తాను అంటున్నాడు కదా. ప్రతి బద్ధ జీవాత్మ యమరాజు యొక్క ఆధీనంలోనే ఉంటాడు. కానీ ఆయన ఇక్కడ హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, ఆయన అనుకున్నాడు ఈ ప్రహ్లాదుడు నాకు ముక్తిని ఇస్తాడు, మతలబ్ వచ్చేలా చేస్తాడు, అంటే నా జన్మ మృత్యు జరావేద చక్రం నుంచి నన్ను బయటపడేసాడానికి మా పుత్రుడు ఉద్ధరిస్తాడు నన్ను. ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు, ఒక యోగి కన్నా గొప్ప. అందుకనే ఆయన ఒక భక్తి యోగి. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారన్నమాట ఈ విధంగా, ఎలా ఇంకొక వైపు నుంచి కూడా ఈ వాక్యాల్ని మనం అర్థం చేసుకొని ప్రహ్లాద్ మహారాజుని ప్రశంసించవచ్చు. ఓకే, లాస్ట్ శ్లోకం ఈరోజుకి 6వ నంబర్ శ్లోకం. క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకా సహేశ్వరాః తస్య మే భీతవన్మూఢా శాసనం కిం బలోత్యజాత్యగాః. ఓ నా పుత్రుడైన ప్రహ్లాద, నువ్వు ఒక మూర్ఖుడివి, నీకు తెలీదా? నేను ఎప్పుడైతే నా కోపం వస్తుందో ముల్లోకాలు కూడా వణికిపోతాయి. వాళ్ళ యొక్క దేవతలతో సహా, లోకపాలకులతో సహా లోకాలన్నీ కూడా వణికిపోతాయి. మరి నువ్వు ఎవరిని చూసుకొని, ఏ శక్తిని చూసుకొని నాకు భయపడకుండా నన్ను ఎదిరించి ఇలా నిలబడ్డావు? సో ప్రహ్లాద్ మహారాజుని చూసి ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే హిరణ్యకశిపుకి భయం వేస్తుంది, అంతే కదా. నన్ను చూసి మొత్తం ముల్లోకాలు భయపడతాయి, వీడెందుకు భయపడట్లేదు అంటే వీడు వెనకాల నాకన్నా పవర్ఫుల్ శక్తి ఉన్నట్టుంది, అందుకే నన్ను ఎదురుస్తున్నాడు అనేది డౌట్ వచ్చేసింది ఇప్పుడు హిరణ్యకశిపుకి. సో ఇక్కడ మనము ఆ విషయాన్ని గమనించవచ్చు. భక్తుడు ఎప్పుడు నేను చాలా శక్తివంతుడిని, నాకు చాలా శక్తి, నేను చాలా పవర్ఫుల్ అని ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చేసుకున్నట్టుగా నేనే పవర్ఫుల్, నేనే శక్తివంతుడిని అని అలా ప్రహ్లాదుడు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ భక్తుడు ఎప్పుడు భగవంతుడికి శరణాగతుడై ఉంటాడు. ఇంకా కృష్ణుడు చెప్పాడు, భక్తుడు చెప్పుకోవట్లేదు నేను పవర్ఫుల్, నాకేం కాదు అని.
కానీ కృష్ణుడు చెప్పాడు ఏమని, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. కృష్ణుడు చెప్పాడు, ఓ అర్జున చెప్పు అందరికీ, నా భక్తుడు ఎప్పుడు పతనమవడు అని. సో ఈ విధంగా మనము చూడొచ్చు అన్నమాట. కాబట్టి హిరణ్యకశిపుడు ఇక్కడ ఆయన ఇప్పుడు అర్థం కావట్లేదు హిరణ్యకశిపుడికి, ఎలా ఒక 5 ఏళ్ల బాలుడు అస్సలు నిర్భయంగా నన్ను ఎలా ఎదిరించగలుగుతున్నాడు, నా యొక్క ఆదేశాన్ని పాటించట్లేదు. సో భగవంతుడి ఆదేశాన్ని తప్ప ఈ అసురుల ఆదేశాన్ని భక్తుడు పాటించడు. ఇది భక్తుడి యొక్క స్థితి. కాబట్టి హిరణ్యకశిపుడికి అర్థమైపోయింది, వీడు చాలా శక్తి ఉంది, వీడి దగ్గర ఏదో పవర్ఫుల్ శక్తి ఉంది, వీడి వెనకాల వీడిలోనే ఏదో శక్తి ఉంది. ఎందుకంటే లేకపోతే నన్ను ఇలా ఎదిరించి నా యొక్క ఆదేశాన్ని లెక్క చేయకుండా నిలబడ్డు. అందుకనే అడిగాడు ఇక్కడ, కిం బలహ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం, ఎవరిని చూసుకొని నువ్వు నన్ను ఎదురిస్తున్నావు అని ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట. ప్రహ్లాదుని ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు జవాబిస్తాడు, చాలా మంచి జవాబిస్తాడు. దాన్ని మనం రేపు చర్చిద్దామంట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ నడుస్తుంది. సో ఇక్కడే మనము ముగిద్దాం ఈరోజుది. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.